నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక ఆమె జీవితం 7వ భాగము. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రవీంద్ర, నిర్మాత సంధ్య. రెమ్యునరేషన్ ఎక్కువ, కాల్ షీట్స్ దొరకటం కష్టమైంది. సుందరం కన్నా శ్రీరామ్ అయితే బాగుంటుందని సంధ్య అభిప్రాయపడింది. ఈ మధ్యకాలంలో శ్రీరామ్ హీరోగా నటించిన చిత్రాలు విజయవంతమవుతున్నాయి. అతనిప్పుడు బిజీ స్టార్. శ్రీరామ్ అంటే రవీంద్రకు పడదు. ఆ రోజు శ్రీరామ్ చేతిలో సంధ్య చెయ్యి వేసిన దగ్గర నుంచి మండుతూనే ఉంది. అంతేకాదు, సంధ్య ప్రవర్తన మీద అనుమానంగా ఉంది. సినీ నటి ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రేమించే ప్రియుడు దొరకటం చాలా అరుదు. ఒకవేళ దొరికినా ఆ ప్రేమ ఎంతో కాలం నిలవదు. శరీరపు జిలుగులు చూసి ప్రేమించేవాడు శరీరాన్ని ఆస్తిగానే భావిస్తాడు. ఆ శరీరం మీద వేరే వ్యక్తి చెయ్యి వేయడాన్ని భరించడు. హీరోయిన్గా సంధ్య కాకుండా మరో నూతన నటి దివ్య కూడా నటిస్తుంది. కథాపరంగా హీరో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. సంధ్య దివ్యను చూడటం అదే మొదటిసారి. ఆమె గురించి రవీంద్ర తనతో చెప్పలేదు. దివ్యకు 18 సంవత్సరాలుంటాయి. చాలా అందంగా ఉంది. మొదట్లో సంధ్య కూడా అలాగే ఉండేది. అయితే కాలక్రమేణా ఆమె శరీరపు బిగువులు కొద్దిగా సడలిన ఆమె ఇప్పటికీ గ్లామర్ తారయే. ప్రస్తుత పరిస్థితుల్లో యవ్వనం, అందం ఆడతారలకు కొంతకాలమే పెట్టుబడి అవుతుంది. ఈ స్వల్పకాలంలోనే ఏదో రకంగా స్థిరపడాలని తాపత్రయపడతారు. ముహూర్తం సమయానికి చాలామంది వచ్చారు. ఆ క్రెడిట్ అంతా సంధ్యదే. ఈ రంగానికి వచ్చి తక్కువ కాలమే అయినా చిత్రం నిర్మాణం చేపట్టారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అని సంధ్యను బాగా తెలిసిన వ్యక్తులు ప్రశంసించారు. సినిమా తీయాలనే ఉత్సాహంతో వచ్చి సినిమా ప్రారంభిస్తారు. సినిమా మధ్యలో ఉండగా డబ్బులు అయిపోతాయి. అలా కొన్ని ఆగిపోతాయి. సినిమా మొత్తం తీయటం జరిగినా దాన్ని కొనటానికి ఎవరు ముందుకు రాకపోవటం, ధైర్యం చేసి రిలీజు చేయటానికి డబ్బులు లేకపోవటం వలన కొన్ని ఆగిపోతాయి. పూర్తిగా ఫైనాన్స్ మీద ఆధారపడి తీసిన సినిమాలు ఫైనాన్సియర్ దయ దాక్షిణ్యాలు కరువై కొన్ని ఆగిపోతున్నాయి. సుందరం, సంధ్య కలిసి నటించటం ఇదే మొదటిసారి. మరునాడు అన్ని పత్రికల్లో రవి ఆర్ట్స్ వారి నూతన చిత్రమని దాని షూటింగ్ విశేషాలు వచ్చాయి. సంధ్య, దివ్య వారిద్దరి మధ్య సుందరం ఉండేటట్టుగా స్టిల్ కూడా ప్రచురించారు. కొన్ని చిత్రాలు దర్శకుని ప్రతిభ వలన ఆడితే, మరికొన్ని చిత్రాలు హీరో గొప్పతనం వలన ఆడుతాయి. ఇంకొన్ని హీరోయిన్ పెర్ఫార్మెన్స్ వలన ఆడతాయి. మరి ఫెయిల్ అయితే అది ప్రేక్షకుని తెలివితేటల వలన. రవి ఆర్ట్స్ వారి నూతన చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. రవీంద్ర ప్రతి చిన్న విషయం స్వయంగా చూసుకుంటున్నాడు. తన చిత్రం కంప్లీట్ అయ్యే వరకు సంధ్య కాల్ షీట్స్ ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కొత్త వాటికి అసలు కుదరదని చెప్పాడు. ఆ మధ్య సంధ్యను పెట్టి సినిమా తీద్దామని ఆమె డేట్స్ కోసం 2 వ్యక్తులు వచ్చారు. వారిని ఒప్పించి సంధ్య స్థానంలో దివ్యను బుక్ చేశాడు. అలా 2 సినిమాల్లో దివ్యను హీరోయిన్గా బుక్ చేశాడు రవీంద్ర. ఇవేవి సంధ్యకు తెలియవు. ఆ మధ్య సంధ్య హీరోయిన్గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆడలేదు. ఆ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దర్శక నిర్మాతలు చల్లబడిపోయారు. సంధ్య కూడా నిరాశ చెందింది. ఆ చిత్రం ఫెయిల్ అవటంతో సంధ్యకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. దానికి తోడు రవీంద్ర కండిషన్స్ కూడా ఒకందుకు కారణమని చెప్పాలి. అయినా సంధ్యకు ఈ మధ్యకాలంలో షూటింగ్లకు వెళ్లాలంటే చిరాకుగా ఉంటుంది. రవీంద్ర బ్యాంకులో సంధ్య ఖాతాలో ఉన్న డబ్బు అంతా డ్రా చేశాడు. రామలాల్ చందు ఇచ్చిన డబ్బు కూడా దగ్గర పెట్టుకుని కాస్ట్లీగా సినిమా తీస్తున్నాడు. ఇంతకు ముందులా షూటింగ్లకి సంధ్య వెంట రవీంద్ర వెళ్ళటం లేదు. షూటింగ్లకే కాదు, ఇంటికి కూడా రావటం లేదు. సంధ్య ఒక్కతే షూటింగ్లకు వెళ్ళి వచ్చేస్తుంది. ఆమె వెంట మేకప్ ఉమెన్ శారద. ఇప్పుడు సంధ్యకు ఏం కావాలన్నా ఆమె చూస్తుంది. షార్ట్ గ్యాప్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరగేస్తుంది. ఆ రోజు షూటింగ్కి దివ్య రాలేదు. రవీంద్ర కూడా 11 గంటల వరకు ఉండి పని ఉందని ఎక్కడికో వెళ్ళాడు. పెద్ద ఇంపార్టెన్స్ సీన్స్ కాకపోవటం వలన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాడు. సర్వసాధారణంగా చాలా సీన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ తీసేస్తుంటాడు. అయితే టోటల్గా పేరు మాత్రం డైరెక్టర్కే వస్తుంది. నమస్కారం సంధ్య గారు. సంధ్య తల ఎత్తి చూసింది. ఎదురుగా భవానీ శంకర్ నవ్వుతూ. భవానీ శంకర్ ఏమైనా డబ్బులు అవసరమైనప్పుడు వస్తాడు. సంధ్య ఎంతో కొంత ఇస్తుంటాది. వచ్చినవాడు సరిగ్గా ఉండడు. 4 పొగడ్తల పూలు తెచ్చి సంధ్య మీద వేస్తాడు. సంధ్య దానికి పొంగిపోద్ది. అంతేకాదు, ఏ నటికి ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎవరికి ఎవరితో లింకు ఉంది, ఏ నటిని ఎవరు,
ఎలా డీల్ చేస్తున్నారు లాంటివన్నీ చెప్తుంటాడు. ఏం శంకర్ ఇలా వచ్చావు? చిన్నగా నవ్వుతూ అడిగింది సంధ్య. ఏమీ లేదు అని తల గోక్కున్నాడు. పర్వాలేదు చెప్పు, డబ్బు కావాలా? అది కాదు సంధ్య గారు, మీకు విషయం చెప్పాలి అన్నాడు భవానీ శంకర్. చెప్పు. ఒకటేమిటి, నువ్వు చాలా విషయాలు చెబుతుంటావు కదా నవ్వి అంది సంధ్య. రవీంద్ర గారు ఈ మధ్య దివ్యతో తిరుగుతున్నారు అన్నాడు శంకర్. సంధ్య నవ్వి ఊరుకుంది. అతను అలా ఏవో కబుర్లు చెబుతాడని ఆమెకు తెలుసు. మీరు నమ్మరు, దివ్యను వెంటేసుకుని హోటల్స్కి అక్కడికి తిరుగుతున్నాడు. అంతేకాదు, మీకు రావలసినవి రాకుండా మేనేజ్ చేసి ఆ సినిమాలో దివ్యను బుక్ చేశాడు చెప్పాడు భవానీ శంకర్. ఇది నిజమా? ఒక్కసారిగా సంధ్యలో చలనం వచ్చింది. మీ తోడు సంధ్య గారు, మీరు అమాయకులు. రవీంద్ర గారు మిమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. ఆయనకి పరిశ్రమలో మంచి పేరు లేదు. మీ మీద నమ్మకం కొద్దీ నిర్మాతలు వస్తున్నారు, కానీ అతగాడి గొప్పతనం కాదు. ఈయనకి 2-3 అమ్మాయిలతో శారీరక సంబంధాలు ఉన్నాయి చెప్పాడు భవానీ శంకర్. రవీంద్ర గురించి ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు వింది. తన మేకప్ ఉమెన్ శారద కూడా చెప్పింది. ఎందుకంటే తనకన్నా శారదతోనే చిన్న చిన్న ఆడ పాత్రధారులు మరియు గ్రూప్ డాన్సర్లు మాట్లాడుతుంటారు. సంధ్య భవానీ శంకర్కు డబ్బులిస్తుంటే మారుతి కారులో రవీంద్ర దిగాడు. అతని వెంట దివ్య కూడా దిగింది. చూసారా, ఇప్పుడైనా నా మాటలు నమ్ముతారా అన్నట్టుగా సంధ్య వైపు చూశాడు భవానీ శంకర్. రవీంద్ర కారు దిగి సంధ్యను చూస్తూ లొకేషన్లోకి వెళ్ళాడు. అతని వెంట దివ్య. ఆ సాయంత్రం సంధ్య రవీంద్రను అడిగింది, దివ్య ఎవరు? అదేం ప్రశ్న, నీలాంటి నటి. అలా తెలుసు, ఎక్కడి నుంచి తీసుకువచ్చావు? నూతన నటి కావాలను అని ప్రకటన ఇచ్చాను. వచ్చిన వాళ్లలో దివ్యను సెలెక్ట్ చేశాను. ఈ అమ్మాయి పేరు నిజంగా దివ్యయేనా అనుమానంగా అడిగింది సంధ్య. కాదు, ఆ అమ్మాయి పేరు పార్వతి. దివ్య అని నేనే మార్చాను. ఏం, నీ పేరు కన్నా దివ్య పేరు బాగుందా అడిగాడు రవీంద్ర. కాదు. మరి నీకన్నా అందంగా ఉందా? కాదు. మరి ఉదయం మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఓ అదా, దివ్యకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను అన్నాడు రవీంద్ర. నువ్వు వెళ్ళడం అంత అవసరమా? అవును. రవీంద్ర, ఆమెకు నీకు ఏమిటి సంబంధం అడిగింది సంధ్య. ఒక డైరెక్టర్కి నటికి ఉన్న సంబంధం కూల్గా అన్నాడు రవీంద్ర. రవీంద్ర, నీ గురించి చాలా వింటున్నాను అంది సంధ్య. చెప్పానుగా. అది నిజం కాదు, ఇంకేదో ఉంది, నాకు తెలియాలి గట్టిగా అంది సంధ్య. ఇంకేదో ఉంది అంటున్నావు, ఏముంది అనుకుంటున్నావు? సీనియర్ నటివి కదా, నీకే తెలియాలి ధీమాగా అన్నాడు రవీంద్ర. రవీంద్ర మాటలకి సంధ్యకు పిచ్చెక్కిపోతుంది. రవీంద్ర చెప్పు, దివ్య ఎవరు? రవీంద్ర కాలర్ పట్టుకుని అడిగింది సంధ్య. రవీంద్ర సంధ్య చేతులు విడదీసి చెప్పాడు, దివ్య నా ఫియాన్సీ. సంధ్య బుర్ర తిరిగిపోయింది. మరి నేను? నువ్వు నా ఫియాన్సీవే నవ్వుతూ అన్నాడు రవీంద్ర. యూ రాస్కెల్. సంధ్య కుడి చెయ్యి రవీంద్ర ఎడమ చెంపను బలంగా తాకింది. రవీంద్ర విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రవీంద్ర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవటంతో సంధ్యకు ఒళ్ళు మండిపోయింది. అలాగే సోఫాలో కూలబడిపోయింది. అమ్మగారు, మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది అంది శారద. నిజమే శారదా, తొందరపడ్డాను. అతన్ని ప్రేమించాను, తొందరపడి మనసు ఇచ్చాను, తొందరపడి తనువు ఇచ్చాను. రచయిత ఎవరో గాని నా తొందరపాటును ముందే ఊహించి ఉంటారు. అందుకే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే గీతం రాశాడు అని జీవం లేని నవ్వు నవ్వింది సంధ్య. అది కాదండి, రవీంద్రబాబు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే ఆయనేదో ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకైనా మంచిది, మీ డబ్బు జాగ్రత్తగా చూసుకోండి అని సలహా ఇచ్చింది శారద. శారద నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చిందో ఏమో. సంధ్యకు కూడా అనుమానం వచ్చింది. సంధ్య ఇంతవరకు డబ్బు లెక్క చూసుకోలేదు. ఆ లెక్కలన్నీ రవీంద్ర చూస్తున్నాడు. ఏ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చింది, ఎవరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరెవరు ఎంతెంత ఇవ్వాల్సి ఉంది, తన పేరు మీద ఏ ఆస్తులున్నవి లాంటివన్నీ రవీంద్ర చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు రవీంద్ర వీళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత ఇచ్చారు అని చెప్పేవాడు. కానీ తను వినిపించుకునేది కాదు. అయితే ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పరిస్థితి వచ్చింది. తప్పదు మరి. అయితే సంధ్య అప్పటికే చాలా ఆలస్యం చేసింది. ఆమె ఆస్తులన్నీ ఏనాడు చేతులు మారిపోయాయి. ఆ విషయం సంధ్యకు తెలియదు. మరునాడు సంధ్య మైసూర్ వెళ్ళాలి. అక్కడ బృందావన్ గార్డెన్స్లో 2 రోజులు షూటింగ్ అది అయ్యాక మరలా తన సొంత పిక్చర్లో చేయాలి. ఉదయం 6 గంటలకల్లా తయారై కారు దగ్గరికి వచ్చింది. అప్పుడే వచ్చాడు రవీంద్ర. రవీంద్ర వస్తాడని తను అనుకోలేదు.
సంధ్య, నువ్వు మైసూర్లో 2 రోజుల తర్వాత మన పిక్చర్లో నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మన షెడ్యూల్ పూర్తి చేద్దాం. అన్నట్టు రాత్రి ముకుందం గారు మనకు రావాల్సిన 5 లక్షలు పంపించారు. ఇదిగో ఈ సూట్ కేసులో ఉంది అని కారులోంచి సూట్ కేసు తీసి ఆమెకిచ్చాడు. శారద ఆ సూట్ కేసు అందుకుంది. సంధ్య, నే వస్తాను, బెస్ట్ ఆఫ్ లక్ అని వెనుతిరిగాడు రవీంద్ర. రవీంద్ర పిలిచింది సంధ్య. ఏమిటి సంధ్య? నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఐఎమ్ సారీ అని అందామనుకుని ఆగిపోయింది. అబ్బే ఏం లేదు అంది. ఇట్స్ ఆల్ రైట్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు రవీంద్ర. రవీంద్ర నవ్వు బాగుంటుంది. ఇంత అందంగా నవ్వే మగవాళ్ళు చాలా అరుదు. మొట్టమొదటి పరిచయం నాడే ఆ నవ్వు ఆమెను ఆకర్షించింది. కారులో కూర్చున్న సంధ్య ఆలోచనలు రవీంద్ర వైపు మళ్ళాయి. రవీంద్ర గురించి ఏవేవో వింది. కానీ ఈ రంగంలో ఎలాంటి రూమర్స్ సహజం అని ఊరుకుంది. ఇప్పుడు రవీంద్ర దివ్య తన ఫియాన్సీ అని చెప్పాడు. అది ఎంతవరకు నిజం? ఏమో, రవీంద్ర తనను ఆట పట్టించడం కోసం అలా అన్నాడేమో. కాకపోతే ఇంత జరిగినా ఏమీ కానట్టు నవ్వుతూ వచ్చాడు. తను ఆశ్చర్యపోయింది. సంధ్య వెంట రవీంద్ర ఎప్పుడూ ఉండేవాడు. ఒకవేళ తను రాలేనప్పుడు సంధ్య బయలుదేరే ముందు ఎదురు వచ్చి చిరునవ్వుతో సాగనంపేవాడు. ఇప్పుడు అదే చేశాడు. చిరునవ్వుతో సాగనంపాడు. తను కొట్టినప్పుడు కోపం వచ్చి రవీంద్ర కూడా కొడతాడని ఊహించింది. అలా జరగలేదు. సరికదా, మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంతకీ తను డబ్బు ఎందుకు తీసుకువచ్చాడు? ఆ విషయం శారదను అడిగింది. రాత్రి నేను ఫోన్ చేశానండి. ఎందుకు? మీరే 5 లక్షలు పంపించమన్నారని. నువ్వెందుకు ఫోన్ చేశావు? అది కాదండి, రవీంద్ర బాబుకి మీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని నసికింది శారద. మంచి తెలివితేటలే, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు మందలింపుగా అంది సంధ్య. బృందావన్ గార్డెన్లో సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. అక్కడ 2 చిత్రాలు షూటింగ్ జరుపుతున్నారు. ఒక చిత్రంలో హీరోగా శ్రీరామ్. ముందు రోజు షూటింగ్ అయిపోయాక శ్రీరామ్ సంధ్య దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. సంధ్య గారు ఎలా ఉన్నారు? నవ్వుతూ పలకరించాడు శ్రీరామ్. సంధ్య చిరునవ్వుతో బాగానే ఉన్నానని తలూపింది. మీ సినిమాలో నాకు చిన్న పాత్ర ఇస్తారని ఆశించాను అన్నాడు. నిజానికి ఆ సినిమాలో సుందరం కన్నా శ్రీరామ్ అయితేనే సరిపోతాడు. సంధ్య శ్రీరామ్ కాంబినేషన్ బాగుంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాగా ఆడాయి. అయితే రవీంద్ర సంధ్య సలహా వినకుండా సుందరమని పెట్టాడు. అవన్నీ రవీంద్ర చూసుకుంటున్నాడు. నేను ఏమీ పట్టించుకోవటం లేదు అంది సంధ్య. మీరు నన్ను మర్చిపోయారు, అదే బ్యాడ్ లక్. అబ్బే అదేం లేదు. మీ పర్సనల్ విషయం అడుగుతున్నానని మరోలా భావించకండి. రవీంద్ర మీరు పెళ్లి చేసుకున్నారని విన్నాను, నిజమేనా? శ్రీరామ్ అడిగాడు. ఈ తారల ప్రేమలు పెళ్ళిళ్ళ గురించి చాలా వింటాం, చదువుతాం. కానీ అవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు. ఈ తారలు కూడా ఇలాంటి విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు. పెళ్ళిళ్ళు కూడా అంత గోప్యంగానే జరిగిపోతాయి. అందరికీ తెలిసాక ఒక ఫైన్ మార్నింగ్ అనౌన్స్ చేస్తారు. మీరు విన్నది పొరపాటు, అయితే పెళ్లి చేసుకోపోవటం మాత్రం నిజం అంది సంధ్య. సంధ్య గారు, రవీంద్ర గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. అయితే ఈ విషయం మీరు విన్నారో లేదో, మరి దివ్య అనే అమ్మాయితో తనకి సంబంధాలు ఉన్నాయని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని విన్నాను అని చెప్పాడు శ్రీరామ్. సంధ్య ఏం మాట్లాడలేదు. ఆమె మౌనం చూసి శ్రీరామ్ అన్నాడు. సంధ్య గారు, రామాలాల్ చందు దగ్గర అప్పు చేసి సినిమా తీస్తున్నారని విన్నాను. అయితే ఆ చందు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతనే కాదు, ఏ ఫైనాన్సర్ అయినా అలాగే ఉంటాడు. అయినా ఒక స్నేహితునిగా అడుగుతున్నాను, అప్పు చేసి సినిమా తీయాలనే ఆలోచన ఎందుకొచ్చింది అడిగాడు శ్రీరామ్. దానికి సమాధానం సంధ్య దగ్గర లేదు. సినిమాలు బాగా ఉన్నప్పుడు ఏ తార కూడా సొంతంగా చిత్ర నిర్మాణానికి పూనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇతర చిత్రాల కన్నా వాళ్ళు నిర్మిస్తున్న చిత్రానికే ప్రాధాన్యత ఇస్తారు. దీనివలన మిగతా చిత్రాల కాల్ షీట్స్కి ఎగనం పెట్టాల్సి వస్తుంది. తద్వారా నిర్మాతలకి ఇంప్రెషన్ తగ్గి చిత్రాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ విషయం శ్రీరామ్ సంధ్యకు చెప్పాడు. శ్రీరామ్కి సంధ్య అంటే అభిమానంతోనే తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. శ్రీరామ్ వెళ్తూ సంధ్య గారు, రవీంద్ర విషయంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. 2 రోజులు కాల్ షీట్స్ 4 రోజులైంది. ఇక్కడ అది అయిన వెంటనే రవీంద్ర తీస్తున్న సినిమాకి కాల్ షీట్స్ అయితే 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నది. మరో 2 రోజులు ఉండాల్సొచ్చింది. అదైనా నిర్మాత కాళావేళ బ్రతిమలాడుతుంటే కాదనలేకపోయింది. మైసూర్ నుంచి సంధ్య ఆలస్యంగా వచ్చినందుకు రవీంద్ర కోపగించుకుంటాడనుకుంది. కానీ అలాంటిదేమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. సంధ్యను ఎప్పటిలాగానే రిసీవ్ చేసుకున్నాడు. తన ఆలస్యానికి కారణం వివరించింది.
ఇట్స్ ఆల్ రైట్ అని రవీంద్ర ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత సంధ్యకు తెలిసింది. తను ఆ 2 రోజులు లేకపోవటం వలన తన పాత్ర నిడివి తగ్గించి దివ్య పాత్ర నిడివి పెంచి షూట్ చేశారని. సినిమా షూటింగ్ చురుకుగా సాగుతుంది. సొమ్ముకొడిది సోకుకొడిది అన్నట్టు డబ్బు మంచినీళ్ళు ప్రాయంలా ఖర్చు పెడుతున్నాడు. తన మొదటి సినిమా రిచ్గా ఉండాలని రవీంద్ర ఉబలాటం. ఎలా లేదన్నా మరో 20 రోజుల్లో సినిమా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఉన్నాడు. రవీంద్ర సంధ్యల మధ్య మాటలు తగ్గాయని చెప్పాలి. ఇంతకు ముందులా ఆప్యాయంగా మాట్లాడుకోవటం లేదు. ఏదో అవసరం మేరకు మాత్రమే మాటలు. షూటింగ్ అయిపోయాక సంధ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది. దివ్య గురించి తను ఎటువంటి వార్తలు విని ఉండకుండా ఉంటే తన ఇంట్లోనే ఉంచుకునేది సంధ్య. ఒక్కసారి దివ్యను కలిసి మాట్లాడాలనిపించింది సంధ్యకు. ఆ సాయంత్రం దివ్య త్వరగానే హోటల్కి వెళ్ళి అది గమనించి సంధ్య రీఫ్రెష్ అయ్యి తన కారులో దివ్య ఉన్న హోటల్కి వెళ్ళింది. నమస్తే మేడం, రండి రండి అని దివ్య 2 చేతులు జోడించింది. సంధ్య నవ్వుతూ లోనికి వెళ్ళి కూర్చుంది. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ అని అడిగింది దివ్య. ఏమీ వద్దు, ఇలా వచ్చి కూర్చో అంది సంధ్య. దివ్య సంధ్య ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏ ఊరు, ఏం చదివావు, నీ పేరేంటి, సినిమాలోకి ఎలా వచ్చావు అడిగింది సంధ్య. నా పేరు పార్వతి, బీఎస్సీ సెకండ్ ఇయర్, ఊరు తెనాలి, పేపర్లో ప్రకటన చూసి వచ్చాను అంది దివ్య నవ్వుతూ. ఈ సినిమాయేనా, ఇంకేమైనా ఆఫర్ వచ్చాయా? లేదు మేడం, రవీంద్ర గారు దేవుడు, ఆయన మొదటిసారిగా నన్ను హీరోయిన్ చేశారు. ఇంకా నాకు సినిమాలు వచ్చేటట్టుగా చేస్తానన్నారు. మొత్తానికి నన్ను నెంబర్ 1 తారను చేస్తానన్నారు అని దివ్య చాలా ఆనందంగా చెప్పింది. ఈ డైరెక్టర్లందరూ అందమైన అమ్మాయిలకు ఇలాంటి ఆశలు చూపి తన పబ్బం గడుపుకుంటారేమో. సంధ్య దివ్యను పరిశీలనగా చూసింది. సన్నంగా పసిమి రంగు ఛాయతో బాగుంది. చూపరులను ఇట్టే ఆకర్షించే ఆకర్షణ ఆమెలో ఉంది. కలువ రేకుల్లాంటి కనులు, అందమైన నాసిక, ఇంకా అందమైన నవ్వు, గ్లామర్ తారుకు ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయి. దివ్య, ఎవరూ నీతో రాలేదా? మా అమ్మగారు వచ్చారు, షాపింగ్కి వెళ్ళారు అంది దివ్య. ఈ అమ్మాయికి తెలుగు మాట్లాడటం బాగా తెలిసినా కేవలం ఇంగ్లీషు మాత్రమే తెలుసు. తెలుగు తెలీదు అన్నట్లుగా నొక్కి నొక్కి మాట్లాడుతుంది. ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడటం ఓ ఫ్యాషన్ అయిపోయింది. మరి డైరెక్టర్ గారు నువ్వు ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఒకరిద్దరు నాతో అన్నారు, నిజమేనా అడిగింది సంధ్య. అలాంటిదేమీ లేదు, ఆయన నాతో చనువుగా ఉంటారు, అభిమానంగా మాట్లాడతారు అని ఎటువంటి తొట్రుపాటు లేకుండా చెప్పింది సంధ్య. కాసేపు మాట్లాడి సంధ్య వచ్చేసింది. ఈ దివ్యకు రవీంద్ర సంధ్యల గురించి ఏమీ తెలియదని, రవీంద్ర అంత చక్కగా మేనేజ్ చేస్తున్నాడని సంధ్య తెలుసుకుంది. సంధ్య కారు పోర్టుకో దాటుతుంటే ఒక అంబాసిడర్ కారు ఎదురు వచ్చింది. అందులో రవీంద్ర ఉన్నాడు. ఆ విషయం సంధ్యకు తెలియదు. రవీంద్రకు మారుతి ఉంది. ఎవరైనా చూసి గుర్తుపడతారని టాక్సీలో వచ్చాడు. సర్వసాధారణంగా దొంగతనం, రంకుతనం చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిన తర్వాత కానీ అసలు వ్యక్తులకి తెలియదు. రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టి రవి ఆర్ట్స్ వారి తొలి చిత్రం విశేషాలు తెలియచేశాడు. రవి ఆర్ట్స్ బ్యానర్ మీద తీస్తున్న ఈ చిత్రంకి ఇంకా పేరు నిర్ణయించలేదని, తను తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమని, అందాల తార దివ్యను పరిచయం చేస్తున్నామని, 2 రోజుల్లో ఆఖరి షెడ్యూల్ పూర్తి కావస్తుందని, తర్వాత సాంగ్స్ తీయాలని. ఇది మొదటి చిత్రం కదా, ఎలా ఫీల్ అవుతున్నారు దివ్యను అడిగారు పత్రికల వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది నవ్వుతూ అంది దివ్య. ఇందులో మీ పాత్ర గురించి తెలియజేస్తారా? నాది ఓ లవర్ రోల్. హీరో గారు నన్ను ప్రేమిస్తారు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఒక విషయం చెప్పాలంటే నాది ఫుల్ లెంత్ రొమాన్స్ పాత్ర అంది దివ్య. మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నారు కదా, భయం లాంటివి ఏమీ లేవా? నవ్వి, లేదండి, డైరెక్టర్ రవీంద్ర గారు ఎటువంటి భయాలు లేకుండా చేశారు. ఆయన కోఆపరేషన్ మరువలేనిది. నిజానికి ఆయనకి జీవితాంతం రుణపడి ఉండాలి అంది. తర్వాత సంధ్య ఇంటర్వ్యూ తీసుకున్నారు. సంధ్య గారు, మీరు చిత్ర నిర్మాణం పూనుకోవటానికి కారణం చెప్పగలరా? ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదండి. సొంత చిత్రంలో అయితే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. మన అభిరుచుల్ని, అభిప్రాయాల్ని వ్యక్తీకరించవచ్చు. ఆ మధ్య మీరు నటించిన 2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి కదా, మీరెలా రిసీవ్ చేసుకున్నారు? సంధ్య నవ్వి, చీకటి వెలుగు జీవితంలో భాగం, అలాగే సక్సెస్ ఫెయిల్ కూడా. పిక్చర్ హిట్ అయిందని పొంగిపోను, ఫెయిల్ అయిందని కుంగిపోను అంది. దానివలన మీరు నెంబర్ 1 స్థానానికి చేరుకోలేకపోయారని అంటున్నారా? అలాంటివేమీ లేదండి. అయినా నెంబర్ 1, నెంబర్ 2 అని ఏమీ లేదండి. నా దృష్టిలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే వాళ్ళే నెంబర్ 1.
అని చెప్పింది సంధ్య. రవీంద్ర గారితో మీ ప్రేమాయణం విఫలమైందని విన్నాం. మీ అభిప్రాయం? మీ పత్రికల వాళ్ళు గాలిలో బాణాలు బాగానే వేస్తారు నవ్వుతూ అంది సంధ్య. మీరు ఈ మధ్య రవీంద్రను కాదని శ్రీరామ్తో అఫైర్ కొనసాగిస్తున్నారని తెలిసింది. ఎంతవరకు నిజం? చూడండి, నాకు ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ లేవు. మీరు అనవసరంగా భూతార్థం పెట్టి వెతక్కండి. మా మానాన మమ్మల్ని బ్రతకనివ్వండి. మీ ఇష్టం వచ్చినట్లు రాసి మమ్మల్ని బజారు కేర్చకండి. కోపంగా అని సంధ్య వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత పేపర్లో రవి ఆర్ట్స్ వారి సినిమా క్లిప్పింగులు విశేషాలు వచ్చాయి. సినీ పత్రికల్లో సంధ్య ఇంటర్వ్యూ వచ్చింది. అందులో సంధ్య చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా వచ్చాయి. సినిమాలు లేక నెంబర్ 1 స్థానానికి చేరుకోలేని సంధ్య, వరుసగా ప్లాప్లు చవిచూస్తున్న సంధ్య, రవీంద్రను వదిలి శ్రీరామ్తో తిరుగుతున్న సంధ్య, ఇలాంటివే చాలా రాశారు ఆ పత్రికల్లో. సంధ్య అవి చదివి కోపంతో చిందులు వేసింది. రవీంద్రకు చూపించింది. రవీంద్ర అవి చదివి చిన్నగా నవ్వుకున్నాడు. సంధ్య, గతంలో ఇలాగే మన ఇద్దరి గురించి రాశారు. వాళ్ళు సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం ఏవో రాస్తారు. వాటిని పట్టుకుని వేలాడటం వెర్రితనం. లీవ్ ఇట్ అని చెప్పాడు రవీంద్ర. నీకేం బాగానే చెప్తావు. అవి చదివిన వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? కాస్తైనా ఆలోచించావా? అడిగింది సంధ్య. సంధ్య, అవన్నీ పట్టించుకుంటే ఈ ఫీల్డ్లో ఉండలేం. అలాగని ఏం రాసినా ఊరుకోమంటావా? ఏం చేస్తాం? ప్రశ్నించాడు రవీంద్ర. పరువు నష్టం దావా వేస్తాను స్థిమితంగా అంది సంధ్య. నీ తృప్తి కోసం అలాగే చేద్దాం. దానివలన నువ్వు ఆర్థికంగా నైతికంగా విజయం సాధించగలవు. కానీ పత్రికల వాళ్ళు నీ మీద కక్ష కడతారు. నీ మీద వ్యతిరేక వార్తలు రాస్తారు. అంతేకాదు, కొన్ని పత్రికలు నీ గురించి రాయటం మానేస్తారు. నిన్ను బహిష్కరిస్తారు. పబ్లిసిటీ లేని ఏ వస్తువు మార్కెట్లో చలామణి కాలేదు. మీ తారలు అంతే. అయినా నిప్పు లేనిదే పొగరాదు అన్నాడు రవీంద్ర. సంధ్య చివాలున్న రవీంద్ర వైపు చూసింది. అంటే నీ అభిప్రాయం? అవును, నీకు శ్రీరామ్కి సంబంధం ఉందని నేను ముందే ఊహించాను. అది ఇప్పుడు పత్రికలో వచ్చింది అన్నాడు రవీంద్ర. రవీంద్ర అని గట్టిగా అరిచింది సంధ్య. ఎందుకలా అరుస్తావు? అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా? అయినా నువ్వేమైనా పతివ్రతవా? అడిగాడు రవీంద్ర. రవీంద్ర అని సంధ్య చెయ్యి గాలిలో లేచింది రవీంద్ర చెంపను తాకటానికి. రవీంద్ర ఆమె చెయ్యిని ఒడుపుగా పట్టుకుని, చూడు సంధ్య, అనవసరంగా రెచ్చిపోకు. నీ జాతకం అంతా తెలుసు. నువ్వు ఈ ఫీల్డ్లో ఎవరెవరి దగ్గర పడుకున్నావో నాకు తెలుసు. నిన్ను అనుభవించిన మొదటి వ్యక్తి నీ నిర్మాత భూషణం అని ఆగాడు. కాదు 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 అని అరిచింది. నన్ను అనుభవించిన వ్యక్తి ఓ మోసగాడు, ఓ దగాకోరు, ప్రేమ పేరుతో వంచాడు. గొప్ప రచయితనని మేకతోలు కప్పుకున్న రాస్కెల్. ఎవరో తెలుసా? రవీంద్ర అంది సంధ్య. అవును, నేను రాస్కెల్ని. నిన్ను ప్రేమించిన రాస్కెల్ని. నీ మనసు స్వచ్ఛమైనదని నమ్మాను. అందుకే నీ వెంట తిరిగాను. కానీ నీ గురించి తెలిసాక, భూషణం పక్కన పడుకున్నావని తెలిసాక నువ్వంటే అసహ్యం వేసింది అన్నాడు రవీంద్ర. మోసపోయింది నువ్వు కాదు, నేను. తరతరాలుగా ఆడది మగాడి చేతుల్లో మోసపోతూనే ఉంది. నీ కోసం, నీ ప్రేమ కోసం సత్యానందకి నా శరీరం అప్పగించాను. ఎందుకో తెలుసా? నిన్ను సినీ రచయితను చేయటం కోసం. ఇప్పుడు నీవు సినీ రచయితవు, సినీ దర్శకుడవు. ఆనాడు నేను అలా చేసి ఉండకపోతే ఈనాడు నీ స్థితి ఏమిటో తెలుసుకో అంది సంధ్య. రవీంద్ర ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు మాట్లాడు. ఏం నోరు పెగలటం లేదా? నువ్వు తింటున్న తిండి నాది, నువ్వు తిరుగుతున్న కారు నాది, చివరికి నువ్వు కట్టుకున్న బట్టలు కూడా నా కష్టార్జితం. కమాన్, నువ్వు మగాడవైతే ఇవన్నీ వదిలి వెళ్ళిపో అంది సంధ్య. నేను వెళ్ళిపోతే నీ సినిమా ఆగిపోతుంది అన్నాడు రవీంద్ర. సంధ్య విరగబడి నవ్వింది. నువ్వు లేకపోతే నా సినిమా ఆగిపోతుంది కదూ. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నువ్వు డైరెక్టర్వి. నీకేం అనుభవం ఉందని డైరెక్టర్నని గొప్పలకు పోతున్నావు. రచయితగా ఫెయిల్ అయ్యావు. నీ చేత ఇప్పుడు ఎవరూ రాయించుకోవటం లేదు. ఏదో రకంగా నీకు గుర్తింపు కావాలి. నీ ఉనికిని చాటుకోవాలి. అందుకు తేరగా నేను దొరికాను. నేను పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. నీ ప్రేమ నిజమని నమ్మి నీ మాట కాదనలేకపోయాను. ఆలస్యంగానైనా నీ అసలు స్వరూపం తెలుసుకున్నాను. థ్యాంక్స్. మిస్టర్ రవీంద్ర, 15 రోజుల్లో నా అకౌంట్స్ అన్నీ నాకు అప్పచెప్పండి. సంధ్య కోపంగా అతని రూమ్ నుంచి బయటికి వచ్చేసింది. ఆమె కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతుంది. ముచ్చటపడి కట్టుకున్న పేక మేడ కూలిపోయింది. రవి ఆర్ట్స్ వారి బ్యానర్పై సంధ్య చేస్తున్న సినిమాలో 6 పాటలు విశాఖపట్నం పరిసర ప్రాంతంలో జైపూర్లో తలకోనలో తీయాలనే నిర్ణయానికి వచ్చారు. యూనిట్ అంతా విశాఖపట్నం బయలుదేరింది. సంధ్య ఇంటికెళ్ళింది. సీతారామయ్య పరిస్థితి అలాగే ఉంది. సుభద్ర ఆయనకు సపర్యలు చేస్తుంది.
సంధ్య రవీంద్ర చేసిన నిర్వాకం అంతా తల్లికి చెప్పింది. సుభద్ర కోపంతో మండిపోయింది. నేను ముందే ఊహించాను ఆ వెధవ ఇలాంటిదేదో చేస్తాడని. వాడు అందుకే నీ చుట్టూ చేరాడు. నువ్వేమో వాడినే నమ్మావు. నా మాట ఏమైనా పడనిచ్చావా? ఈసారి నీ కూడా అన్నయ్యను తీసుకువెళ్ళు అని చెప్పింది సుభద్ర. మరి ఈ విషయాలన్నీ మాకెందుకు తెలియపరచలేదు? ప్రసాద్ అడిగాడు. నాకు మొన్ననే తెలిసిందిరా అంది సంధ్య. ఉండు, వాణ్ణి ఇక్కడే 4 ఉతుకులు ఉతికేస్తాను. ప్రసాద్ కోపంతో ఊగిపోతున్నాడు. అన్నయ్య, నువ్వు అలాంటివేమీ చెయ్యకు. వాడు వెధవ అయ్యాడని నువ్వెందుకు వెధవ అవ్వటం అంది సంధ్య. అలా కాదు చెల్లాయ్, వాడికి 2 తగిలితే దారిలోకి వస్తాడు. అన్నయ్య, వద్దు అన్నానా? నా మాట విను అంది సంధ్య. నేను విననే. నువ్వు వినకపోతే నా మీద ఒట్టు అని సంధ్య ప్రసాద్ చేతిని తన తలపై పెట్టుకుంది. మహిళా మండలి వారు సంధ్యకు సన్మానం చేయతలపెట్టారు. సంధ్య మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత బలవంతం చేస్తే ఒప్పుకోక తప్పలేదు. సన్మాన కార్యక్రమం అంతా పూర్తి అయ్యేసరికి రాత్రి 11 అయ్యింది. సంధ్య కారులో ఇంటికి బయలుదేరింది. రవీంద్ర ఆమె దగ్గరికి వచ్చి, సంధ్య 1 మినిట్ అన్నాడు. కారు ఎక్కబోతున్న సంధ్య ఆగి, ఏమిటి చెప్పు అంది. రేపు తెల్లవారుజామున 4 గంటలకు రామకృష్ణ బీచ్కి రావాలి అని చెప్పాడు రవీంద్ర. అదేంటి, రేపు నాకు షూటింగ్ లేదు కదా? కొద్దిగా మార్పు చేయవలసి వచ్చింది. సముద్ర గర్భం నుండి సూర్యుడు వచ్చేటప్పుడు షూట్ చేద్దామని నిర్ణయించాం అన్నాడు రవీంద్ర. సంధ్య అలాగేనని వెళ్ళిపోయింది. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకల్లా సంధ్య రామకృష్ణ బీచ్కి వచ్చింది. అక్కడ రవీంద్ర తప్ప ఇంకెవరూ లేరు. చలికాలం, సముద్రపు హోరు, చిన్నగా కురుస్తున్న మంచు. రవీంద్ర సంధ్య దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుని, సంధ్య ప్లీజ్ నన్ను నమ్ము. నాకు దివ్యకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు కావాలని నిన్ను ఏడిపించటానికి నా ఫియాన్సీ అని చెప్పాను బ్రతిమలాడుతూ అన్నాడు. సంధ్య అతని చేతుల్లోని తన చేతులు తీసుకుని, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని అడిగింది. సంధ్య, నన్ను నమ్ము. మనం ఎప్పటిలా అని ఆగాడు రవీంద్ర. కలిసి ఉందాం అంటావు, అది కుదరని పని అంటాను చాలా అంది సంధ్య. సంధ్య, నో, ఈ సంధ్య ఇక నీ ప్రలోభాలకి లొంగదు. ఆడది ఒక్కసారి మనసు ఇస్తుంది. ఇది పాత డైలాగ్ అంటావు. ఎందుకంటే రచయితవు కదా, ఎంతమందికైనా మనసు ఇస్తుంది. ఆమె హృదయం విశాలం అని రాస్తావు కదూ. అయినా నీకు మనసెందుకు? శరీరం కావాలి. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకుని వచ్చావని నేను మనసు మార్చుకోలేను. ఎందుకంటే నీకులాగా నాకు 10 మనసులు లేవు అంది సంధ్య. సంధ్య టైం చూసింది. 4:30 అయింది. శీతాకాలం అవటం వలన సూర్యోదయం అవటానికి ఎలా లేదన్నా గంట పడుతుంది. సంధ్య, మనం పెళ్లి చేసుకుందాం. సంధ్యకు నవ్వు వచ్చింది. పెళ్లి అనే బోరను ఈ మగాళ్ళు సమయానుకూలంగా బాగానే ఊదుతారు. నువ్వు నన్నెలా పెళ్లి చేసుకుంటావు? నీకు పవిత్రమైన ఆడది కావాలి. నేను తిరిగిపోతున్నని ఆ విషయం నీకు తెలుసు కదా. రవీంద్ర బాగా ఆలోచించి సంధ్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఆమెతో ఒకసారి మాట్లాడాలని పిలిపించాడు. కానీ ప్రస్తుతం ఆమె ధోరణి చూస్తుంటే పెళ్లికి సుముఖంగా లేనట్లుగా ఉంది. రవీంద్ర సంధ్యను పెళ్లి చేసుకుంటే అంతవరకు ఆమెను సంపాదించి ఇక ముందు సంపాదన కూడా అతను అనుభవించాలని, పెళ్లి కాదంటే అంతవరకు ఆమె సంపాదించింది తన సొంతం చేసుకోవాలని ప్లాన్లో ఉన్నాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. మనిషి మనిషిని నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని ఆయుధంగా మనిషి సాటి మనిషిని దోచుకుంటున్నాడు. ఇలా స్త్రీ దోపిడికి గురవుతుంది. ప్రేమ అనే ఎరకు ఈ ఆడపిల్లలు బలైపోతున్నారు. ఈలోగా 2 కార్లు 2 వ్యాన్లు వచ్చి అక్కడ ఆగాయి. కార్లలోంచి సుందరం, దివ్య, అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరామెన్ దిగారు. వ్యాన్లోంచి సినిమా యూనిట్ స్టాఫ్ దిగారు. రవీంద్ర సంధ్యను చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీరిద్దరికీ చెడిందనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంత చలిలో మనకన్నా ముందు వీరిద్దరూ ఎలా వచ్చేశారబ్బా? అసలు రాత్రి ఇంటికి వెళ్ళలేదేమో. అయినా రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఇలా విడిపోతారు, అలా కలిసిపోతారు అనుకుని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. తూర్పు దిక్కు ఎరుపు రంగుల కలయికతో ఆహ్లాదంగా చూడటానికి ఇంపుగా ఉంది. సాగర గర్భం నుంచి బాణుడు మెల్లమెల్లగా ఆకాశంలోకి వస్తున్నాడు. సాగర కెరటాల మీద పడుతున్న సూర్యకిరణాలు గాలికి ఊగుతున్న వెండి దారాల్లా ఉన్నాయి. బాలభాస్కరుని లేత కిరణాలు సుందర సాగర తీరాన నిల్చున్న సుందరం, సంధ్య, దివ్య మీద పడ్డాయి. రవీంద్ర సూచనల మేరకు కెమెరామెన్ ఆ సూర్యోదయాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. సంధ్య, దివ్యల డ్రెస్ మారింది. వారిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నారు. సుందరం నెక్కరు బనీనుతో ఉన్నాడు. టేప్ రికార్డ్ ఆన్ అయ్యింది. ఈ ముగ్గురు సముద్ర కెరటాలో కేరింతలు కొడుతూ గెంతుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి సుందరం మీద పడిపోతున్నారు. సుందరం వారిని చెరో చేత్తో పట్టుకుని కెరటాలు పైకి విసిరేస్తున్నాడు.
కెమెరామెన్ సంధ్య దివ్య అందాలను తెగ చిత్రీకరిస్తున్నాడు. వారి అందాలను తనకిష్టమైన రీతిలో షూట్ చేస్తున్నాడు. రవీంద్ర కూడా మధ్య మధ్యలో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరిని తెగ ఎక్స్పోజ్ చేసి చూపించాలని నిర్ణయించుకున్నాడు. అతని దృష్టిలో స్టోరీ ఏదో పెట్టి పాటలు మస్తుగా ఉంటే ఏ సినిమా అయినా తప్పక ఆడుతుందని నమ్మకం. అందుకే వీరిద్దరి అందచందాలు సెల్యులాయిడ్ మీదకి ఎక్కించే ప్రయత్నం.